ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. మరి ఇది 3వ నెల జూలైలో ఇచ్చాం, ఆగస్టులో ఇచ్చాం, ఇప్పుడు సెప్టెంబర్. రేపు 1వ తారీఖు సెలవు దినం అవుతుంది. మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు 31వ తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. 2వ తారీఖు వచ్చు లేదా 3వ తారీఖు వచ్చు. లాస్ట్ గవర్నమెంట్ చూసాం 10వ తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. కానీ మొదటి తారీఖున ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖు శనివారమే మరి 100% కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పడం. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా, ఉద్యోగస్తులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే 10:30 గంటలకి ఇప్పుడు చూస్తే 74% పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, డిస్బర్స్మెంట్ జరిగింది. మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో 68% ఇప్పటికి జరిగిపోయింది. సాయంత్రంలోపు దీన్ని 100% తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేస్తాను. నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు. ఒక ఆడబిడ్డ 8 నెలల గర్భవతి, 8 నెలల గర్భవతి తెల్లవారుజాము 4 గంటల నుంచి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తుల్లో కూడా కమిట్మెంట్ వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. మరి ఇటువంటి ఎంత కష్టాలు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఈ వాటికి అందించాలని చెప్పి వాళ్ళు పెరిగింది కూడా. పెన్షన్లు ప్రతి నెల దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెన్షన్ భారం పడింది. దాదాపు మరి 33,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ల రూపాయన ప్రభుత్వం అందిస్తూ ఉందంటే